హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, జిల్లా కోర్టులో అటెండర్ అదేవిధంగా అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి 10th పాస్ అయినా ఫెయిల్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. రోజుకి 3 గంటలు మాత్రమే వర్క్ చేయాలి. వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాలన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు, ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, డిస్ట్రిక్ట్ కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి పోస్టును భర్తీ చేయడం కోసం మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. సో మనకు ప్రజెంట్ అయితే మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయిందనమాట. తెలంగాణలో ఉండేటువంటి మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ ఒకేసారి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి కుదరదు కాబట్టి మనకు డిస్ట్రిక్ట్ వైజ్ అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో మీ డిస్ట్రిక్ట్ ఏదో నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్స్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు అప్డేట్ చూసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకు ప్రజెంట్ మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా కోర్టు అసిస్టెంట్ అదేవిధంగా కోర్టు అటెండెంట్స్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్, ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక కోర్టు అటెండెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి 10th పాస్ ఆర్ ఫెయిల్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 10th పాస్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా కూడా ఇక కోర్టు అటెండెంట్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక కోర్టు అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి ఇక్కడ చూడండి ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే ఇక కోర్టు అసిస్టెంట్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ క్వాలిఫికేషన్స్తో అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి 18 to 34 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. ఎవరైతే SC, ST, OBC క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసి 39 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో వీళ్ళు వచ్చేసి 44 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయి ఉంటారో సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 65 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే గైస్, ఇక్కడ చూడండి మనకు మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి కోర్టు అటెండెంట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. అదేవిధంగా నర్సాపూర్ మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు కోర్టు అసిస్టెంట్ 1 పోస్ట్, కోర్టు అటెండెంట్ 1 పోస్ట్ అయితే ఉందన్నమాట. సో టోటల్గా 3 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్, ఇక్కడ చూడండి రెమ్యునరేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక కోర్టు అటెండెంట్ పోస్ట్కి వచ్చేసి 3000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కోర్టు అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి 5000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. గైస్, రెమ్యునరేషన్ అయితే చాలా తక్కువైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మీరు ఫర్ డేకి 3 hours మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్టులో. సో చాలా మంచి ఆపర్చునిటీ, తక్కువ శాలరీనే ఇవ్వడం జరుగుతుంది. నెగ్లెక్ట్ చేయకండి. సో ఎందుకంటే ఫ్యూచర్లో మనకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయి అనమాట. సో మీకు ఈ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో మీరు ఏవైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకుంటారో సో అప్పుడు మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మ్యాక్సిమం అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. అదేవిధంగా ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయాలన్నమాట. తక్కువ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి రీజన్ అయితే మీరు 3 hours వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ అప్లికేషన్ పెట్టి వదిలేసేయండి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు కాస్ట్ చేసేసి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఇక చూడండి మీరు సెకండ్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే సో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా క్యాండిడేట్స్ని అయితే వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అంటే మెరిట్ ఆధారంగా మాత్రమే ఇక పోస్ట్లకి రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మీకు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఓవర్ ది కాల్స్ ద్వారా వీళ్ళు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రండి అని చెప్పేసి వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 7th December 2024 లోపైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ ఇక డేట్ అయిపోయిందంటే అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేస్తారు, అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయరు కాబట్టి మాక్సిమం ఇక డేట్ లోపైతే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి మీరు ఎన్ని డేస్ వర్క్ చేయాలి, ఎన్ని అవర్స్
ఓకే అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది 10th పాయింట్లో. సో ఇక్కడ చూడండి గైస్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్ట్ ఆర్ ఫంక్షనింగ్ ఫర్ 5 days in a week from Monday to Friday on working days between 7:30 AM and 10:30 AM అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది, మండే టు ఫ్రైడే. అదేవిధంగా మీరు 4 డేకి 3 hours వర్క్ చేస్తే చాలన్నమాట. మార్నింగ్ 7:30 నుంచి 10:30 వరకు అనమాట. సో మీరు పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ జాబ్ చేస్తూ వేరే జాబ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకోవద్దు గైస్. మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనకి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్ అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసేసి ఒక అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అప్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. డిస్ట్రిక్ట్ నెంబర్ అయితే ఇక్కడ అవసరం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ యొక్క ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అదేవిధంగా జెండర్, నేషనాలిటీ, రిలీజియన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేసేయండి. మీకు ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు అది మెన్షన్ చేయండి, లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ చేసేయండి. లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఫర్ ది కరస్పాండెన్స్, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేస్, డేట్ అయితే మెన్షన్ చేసేయండి. మీకు సిగ్నేచర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మీకు ఫోటో అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫోటో అటాచ్ చేసిన తర్వాత గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర అయితే సైన్ చేయించాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఎందుకంటే గెజిటెడ్ ఆఫీసర్ అంటే మీ ఊర్లో ఎవరైతే గ్రీన్ పెన్తో సైన్ చేస్తారో, లైక్ స్కూల్ హెచ్ఎం కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా మనకు గ్రీన్ పెన్తో అయితే సైన్ చేయడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళేసి మీరు సైన్ చేయించేసి ఒక అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలో కనుక చూసుకున్నట్టు గైస్ ఇక్కడ చూడండి, సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అదేవిధంగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. దీని విధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కనుక అయినట్టయితే ప్రొడ్యూస్ రిటైర్మెంట్ ప్రొసీడింగ్ ఫామ్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక సర్టిఫికేట్స్ అన్ని అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఇక్కడ అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మెదక్ అని చెప్పేసి ఒక అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే మీరు యొక్క అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మనకు నోటిఫికేషన్లోనే. సో 7th December 2024 లోపు అయితే ఇక అడ్రస్కి రీచ్ అయ్యే విధంగా మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. లేదా మేము డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి సబ్మిట్ చేస్తాం అనుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళైనా కూడా సో అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు అనమాట మీకు అప్లికేషన్ ఫామ్ని. ఇలా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో వన్స్ కాంట్రాక్ట్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని టర్మినేట్ చేయడం జరుగుతుంది లేదా కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో గైస్ ఈ ప్లాట్ఫామ్లో మీకు ఎక్స్పీరియన్స్ రావడం వల్ల ఫ్యూచర్లో ఏవైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ అవుతాయో సో వాటి కనుక మీరు అప్లై చేసుకుని ఇక ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారంటే మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి. తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు కదని చెప్పేసి నన్ను తిట్టుకోకండి. సో ఈ యొక్క అప్డేట్ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి సో ఒకరిద్దరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఛానల్లో చిన్న పెద్ద అప్డేట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో ఇది చిన్న అప్డేట్ అయినా కూడా నేనైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అనమాట. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను గైస్. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ని క్లియర్గా 1-2 సార్లు చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఏపీ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో సో మీరు కొద్దిగా ఆలోచించి అప్లై చేసుకోండి. ఎందుకంటే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ ఉంది. అదేవిధంగా మనకు చాలా లాంగ్ అవుతుంది అనమాట ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.